హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియోలో సింపుల్గా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత అందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ లవంగం, ఇలాచి, బిర్యానీ లీఫ్, కసూరి మెత్తిని యాడ్ చేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు చికెన్ని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి పట్టే విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేశాను. ఆనియన్స్ వేగేంత వరకు కూడా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ వేగాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, సరిపడినంత కారం, మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ మసాలా పౌడర్ని యాడ్ చేశాను. ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ 1/2 కప్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ లీఫ్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా చికెన్ ఉడికిపోయిన తర్వాత కొత్తిమీరని వేసుకుంటే రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.